ఈ విషయం గమనించారా? భజన చేస్తున్నప్పుడు మనసులో నెమ్మదిగా టెన్షన్ తగ్గిపోతుంది, మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఇందులో ఉన్నది దైవశక్తి మాత్రమేనా లేదా సైన్స్ కూడా ఉందా? తెలుసుకుందాం భజన వల్ల కలిగే మార్పుల గురించి నేటి మహర్షి టాక్స్. భజనలు కేవలం భక్తి గీతాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మికతతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి భజనలో. భజన చేయడం వల్ల మనసు ప్రశాంతమవుతుంది. భజన అన్నది నిరంతరం జరిగే నామస్మరణ. ఈ నామస్మరణ అన్నది కేవలం ఒక నామం లేదా కొన్ని నామాలు కలిసి ఒక రాగయుక్తంగా అందరూ కలిసి ఆలపించేదే భజన. ఇప్పటికీ గ్రామాలలో ఆలయాల వద్ద ఈ భజన అనే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. కొందరు దీనిని మూఢనమ్మకంగా భావించినా దీనిపై ఆదరణ తగ్గలేదు. నేటికి గ్రామాలలో కొనసాగుతూనే ఉంది ఈ భజన. ఎందుకంటే ఈ భజనలో ఉన్న శక్తి గ్రామాల్లో ఉన్న ప్రజలకు తెలుసు. అందువల్లే ఇది నేటికి ఆచరిస్తూనే వస్తూ ఉన్నారు. ఇందులో శాస్త్రీయ కారణాలు సామాన్యులకు లేదా గ్రామస్తులకు తెలియకపోవచ్చు. ఇందులో ఆచరణ మాత్రం వారిని నడిపిస్తూనే ఉంది భజన వైపుగా. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఆలయాలలో గ్రామాల వద్ద భజనలు చేస్తూ ఉంటారు గ్రామస్తులు. మనం శాస్త్రీయంగా ఈ భజన గురించి పరిశీలించినట్లయితే భజనలో కొన్ని భక్తి భావ తరంగాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి. సాధారణంగా భజనలో సర్వమంగళ నామ సీతారామ రామ అంటూ సాగుతూ ఉంటాయి. ఈ రీల్ తరువాయి భాగం పార్ట్ 2లో చూడండి.